భారతదేశం దేవభూమి. ఇక్కడ అణువణువు ఆధ్యాత్మిక తొణికిసలాడుతుంది. అందుకు అనుగుణంగానే ఎన్నో అద్భుత ఆలయాలు నేటికి సజీవ కళతో మనల్ని ఆహ్లాదపరుస్తూనే ఉన్నాయి. మనం ఇప్పుడు చెప్పుకోబోయేది అటువంటి ఒక అద్భుత దేవాలయం గురించి. ఇంకో విశేషం ఏమిటంటే దీనిని బ్రిటిష్ వాళ్ళు నిర్మించారు. బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో నిర్మించిన ఏకైక హిందూ దేవాలయం. మరి తెలుసుకుందామా? అది 1879 ప్రాంతం. భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్న సమయం. అగర్ మాల్వాకు చెందిన లెఫ్టినెంట్ కల్నల్ మార్టిన్ ఆఫ్ఘనిస్తాన్పై యుద్ధంలో సైన్యానికి నాయకత్వం వహిస్తున్నారు. కల్నల్ మార్టిన్ ఎప్పటికప్పుడు తన భార్యకు క్షేమ సమాచారాన్ని క్రమం తప్పకుండా పంపేవాడు. యుద్ధం చాలా కాలం పాటు కొనసాగుతూ వస్తోంది. లేడీ మార్టిన్కు సమాచారం సరిగా అందటం లేదు. ఆమె కలత చెందుతోంది. ఏమైంది ఏమో అని విపరీతంగా మానసిక ఆవేదనతో ఉండిపోయింది. అటువంటి సమయంలో ఒకసారి ఆమె గుర్రంపై స్వారీ చేస్తూ బైజనాథ్ మహాదేవ్ ఆలయం గుండా వెళ్ళింది. అప్పుడు ఆమె శంఖారావం అక్కడి నుండి వస్తున్న మంత్రశబ్దానికి ఆకర్షితురాలైంది. ఆమె లోపలికి వెళ్ళి అక్కడ బ్రాహ్మణులు శివుణ్ణి పూజిస్తున్న విషయాన్ని వీక్షించింది. వారు ఆమె విచారకరమైన ముఖం చూసి ఆమె సమస్య ఏంటి అని అడగటం జరిగింది. ఆమె వారికి అంతా వివరించింది. అప్పుడు వారు ఆమెతో, శివుడు భక్తుల ప్రార్థనలను వింటాడు మరియు క్లిష్ట పరిస్థితుల నుండి వారిని క్షణాల్లో బయటపడేస్తాడు అని చెప్పడం జరిగింది. బ్రాహ్మణుల సలహాతో ఆమె 11 రోజుల పాటు ఓం నమః శివాయ అనే మంత్రంలోని లఘురుద్రి అనుష్ఠాన్ను ప్రారంభించింది. తన భర్త క్షేమంగా ఇంటికి చేరుకుంటే ఈ ఆలయాన్ని పునరుద్ధరిస్తాను అని కూడా అనుకున్నది. లఘురుద్రి చివరి రోజున ఒక దూత వచ్చి ఆమెకు ఉత్తరం ఇచ్చాడు. ఆమె భర్త ఇలా రాశాడు: నేను యుద్ధభూమి నుండి క్రమం తప్పకుండా సందేశాలు పంపుతున్నాను, కానీ అకస్మాత్తుగా పఠాన్లు మమ్మల్ని అన్ని వైపుల నుండి చుట్టుముట్టారు. మృత్యువు నుండి తప్పించుకునే అవకాశం లేని పరిస్థితుల్లో చిక్కుకున్నాము. అటువంటి సమయంలో భారతదేశానికి చెందిన ఒక యోగి పొడవాటి జుట్టుతో 3 పాయింటర్ల ఆయుధాన్ని ధరించి నాకు కనిపించడం జరిగింది. అతని వ్యక్తిత్వం అద్భుతమైనది మరియు అతను తన ఆయుధాన్ని అద్భుతమైన శైలితో నడిపించాడు. ఆ మహానుభావుని చూసి పఠానులు వెనక్కి పరుగులు తీయటం ప్రారంభించారు. ఆయన దయతో మా గడ్డు కాలాలన్నీ విజయక్షణాలుగా మారాయి. సింహం చర్మాన్ని ధరించి త్రిశూలం ధరించి ఉన్న ఆ భారతీయ మనిషి వల్లనే ఇదంతా సాధ్యమైంది. ఆ మహాయోగి, నీవు చింతించవద్దు, నీ భార్య ప్రార్థనలకు సంతోషించి నిన్ను రక్షించడానికి ఇక్కడికి వచ్చినట్లు నాతో తెలిపాడని మార్టిన్ ఆ ఉత్తరంలో రాయటం జరిగింది. ఆ ఉత్తరాన్ని చదువుతున్నంతసేపు లేడీ మార్టిన్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆమె హృదయం ఉప్పొంగిపోయింది. భక్తిగా శివుని పాదాలపై పడి కన్నీళ్లు పెట్టుకుంది. కొన్ని వారాల తర్వాత కల్నల్ మార్టిన్ తిరిగి వచ్చాడు. లేడీ మార్టిన్ మొత్తం సంఘటనను అతనికి వివరించింది. ఇప్పుడు భార్యాభర్తలిద్దరూ శివభక్తులుగా మారారు. అంతేకాదు 1883లో 15,000 రూపాయలు వెచ్చించి ఆలయాన్ని పునరుద్ధరించారు. ఇందుకు సంబంధించిన సమాచారం చెక్కబడిన స్లాబ్ అగర్ మాల్వాలోని బైజనాథ్ మహాదేవ్ ఆలయంలో ఇప్పటికీ ఉంది. బ్రిటిష్ వాళ్ళు నిర్మించిన ఏకైక హిందూ దేవాలయం ఇదే.